హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే నాకు నిన్న మొన్న ఫుల్ ఫీవర్ కదా, సో అస్సలు ఓపిక లేదనమాట. ఇంకా అన్నం అస్సలు తినబుద్ధి కావట్లేదు. అందుకోసమే ఇంకా నేను ఒక పచ్చడి అయితే చేసుకుందామని డిసైడ్ అయినా అంటే అదేంటంటే ఆ, టమాటో శనంగి ఆకు పచ్చడి అండి. సో చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది వచ్చేసి శనంగాకండి. ఇది వచ్చేసి శనంగి ఆకు అంటారు. చూడండి, ఇది కడిగి పక్కన పెట్టుకున్నా అండి శనంగి ఆకు. సో ఇది విలేజ్లలో ఎక్కువ దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి శనంగాకు ఆకలి గుట్టిస్తుంది. సో ఇంకా దీంట్లో మంచి పోషకాలు ఉంటాయండి. సో శనంగి ఆకులో హెల్త్కి చాలా మంచిది. వెనకట పెద్ద మనుషులు అయితే ఇది ఎక్కువ తినేవాళ్ళంట. సో ఇది ఇంకా నెక్స్ట్ చూపిస్తా. పుదీనా అండి. పుదీనా కూడా హెల్త్కి మంచిది. ఇంకా అత్తమ్మ అయితే తెంపుకొచ్చింది. మాది విలేజ్ కాబట్టి ఇంకా నేను అడగగానే అత్తమ్మ తెంపుకొచ్చిందండి. ఎక్కడో తెలీదు, అత్తమ్మ అయితే తీసుకొచ్చింది. పుదీనా, శనంగి ఆకు, పుదీనా. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. చూడండి, కరివేపాకు కూడా మంచిది, హెయిర్కి కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది కరివేపాకు. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి కొంచెం, ఇంకా ధనియాలు. సో ధనియాలు కూడా వేసుకుంటే మంచిదన్నమాట. సో ధనియాలు వేయించి పక్కకు పెట్టుకున్నా ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ కంటే ఎక్కువ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి వచ్చేసి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నా అండి. సో ఇంకా లాస్ట్ వచ్చేసి కొన్ని మెంతులు అన్నమాట. ఎక్కువ తీసుకోవట్లేదు, చేదైపోతుందని కొన్ని మెంతులు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూపిస్తా అన్నీ టోటల్గా. మళ్ళీ ఒకసారి చూడండి అన్నీ. చూడండి పదార్థాలన్నీ: శనంగి ఆకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, ధనియాలు, టమాటో, పచ్చిమిర్చి అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి ఆల్రెడీ. సో 2 days అవుతుంది అస్సలు అన్నం తినట్లేదండి, అస్సలు ఆకలి వేయడం లేదనమాట. సో ఇప్పుడు పచ్చడి అయితే చేసుకుంటున్నా. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, సో చెప్పడం మర్చిపోయానండి, ఇందులో చెప్తాను. మెయిన్ ఇది మర్చిపోయానండి, పల్లీలు అంటే నాకు చాలా ఇష్టం. సో మంచిది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడిలో. పల్లీలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. తర్వాత పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి అండి. ఈ మొహం పైన పడకుండా ఇట్లా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను ధనియాలు వేయించి పెట్టుకున్నా కాబట్టి దీంట్లో వేయట్లేదండి. కరివేపాకు వేసుకున్నా ఇప్పుడు. కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి పుదీనా, తర్వాత వచ్చేసి శనంగి ఆకు కూడా వేస్తున్నాను. శనంగి ఆకు అండి ఇది.
ఉండాలండి, మాడిపోతాయి లేకపోతే. ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో మనం అన్నీ వేసుకున్నాము, పల్లీలు, మిర్చి, సో ఇంకా శనంగి ఆకు, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇలా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇది గోల్డెన్ కలర్ వస్తుంది అన్నమాట మంచిగా. ఇది మంచిగా వేగకపోయింది అనుకో పచ్చి పచ్చి వాసన వస్తుందండి. సో అందుకే మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇట్లా మంచిగా వేగాలన్నమాట. ఇందులో వచ్చేసి వెల్లిగడ్డ అండి, వెల్లుల్లిపాయ అంటారు కదా, వెల్లుల్లిపాయ ఒక గడ్డ అనమాట. ఇది వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు, ఒక గడ్డ వేసుకోవచ్చు వెల్లుల్లిగడ్డ. ఇట్లా వేగుతుంటాయండి, పట్ట 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 అంటున్నాయి చూడండి, మంచిగా వేగినాయి అనమాట. మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి. తర్వాత కొంచెం ఉప్పు సరిపడా, నేనైతే ఇంక వేసుకుంటున్నాను మాకు సరిపడా. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. ఇంకా లాస్ట్లో ఒకటి చూపిస్తుంది, మా అత్తమ్మ తెప్పించింది అనమాట పచ్చళ్ళలో వేయాలని. అదేంటనేది చెప్తానండి. సో పసుపు, మంచిగా ఇట్లా ఫ్రై అయిపోవాలండి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. సో ఇందులోనే టోటల్గా ఇలా అయిపోయింది కదా, వేగిపోయినాయండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదంతా.